ఓం గణేశాయ నమః. ఈరోజు సంకష్టహర చతుర్థి. ఈ సందర్భంగా సంకష్టహర చతుర్థి రోజున ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందామా? పగలంతా ఉపవాసం కానీ అల్పాహారంతో కానీ ఉండాలి. నిష్ఠతో గడపాలి. సాయంత్రం అవగానే స్నానం చెయ్యాలి. మట్టితో గణేశుని ప్రతిమ చేసి గాని, పసుపుతో మూర్తిని చేసి గాని గణేశుని అందులోనికి రమ్మని ప్రార్థించాలి. ధూప దీపములు పుష్పాలంకరణ చేసి తప్పనిసరిగా గరిక చిగుళ్లతో పూజించాలి. 3, 5 లేదా 7 ఆకులు గల గరికలను 21 లేదా అంతకంటే ఎక్కువ కానీ కనీసం ఒక్కటైనా కానీ సమర్పించాలి. కొంతసేపు ఏదైనా గణేశ మంత్ర జపం చేయాలి. గణేశునికి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. చంద్రోదయ సమయానికల్లా ఈ పూజ అంతటిని ముగించాలి. చంద్రుని చూచి చంద్రునికి చతుర్థి తిథికి నమస్కరించి అర్ఘ్యమివ్వాలి. తరువాత పూజా మందిరంలోకి వెళ్ళి గణేశుని సంకటామాం నివారయ అని వేడుకుని నమస్కరించి అర్ఘ్యమివ్వాలి. బ్రహ్మచారికి భోజనం పెట్టి తరువాత తాను భుజించాలి. రాత్రంతా గణేశుని స్మరిస్తూ నిద్రపోవాలి. అనేక లాభాలు ఉన్న ఈ వ్రతాన్ని ఒక్క ఏడాది అయినా ఆచరిస్తే చాలు, మన అదృష్టాన్ని సార్థకం చేసుకోవచ్చు. పూర్తి వ్రతం చేయగలిగినా లేకున్నా కనీసం రోజులో కాసేపు గణపతి ధ్యానం జపంలో గడిపి చంద్రోదయ సమయంలో చంద్రునికి చతుర్థి తిథికి గణేశునికి నమస్కరించి భోజనం చెయ్యాలి. ఈరోజు శ్రీ మహాగణపతి అనుగ్రహం కొరకు అత్యంత శ్రేయోదాయకమైన ముహూర్తం. గణేశానుగ్రహం తప్పక కలుగుతుంది. ఉపవసించి ఈ విధంగా గణేశుని పూజించి అర్చించినట్లయితే మరి అందరూ సిద్ధమే కదా సాయంత్రం పూజ కోసం?